హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఈ విధంగా బ్రౌనిష్గా అయ్యేదాకా వేంపేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే చింతపండు ఒక నిమ్మకాయ అంత సైజులో వాటర్ పోసి నానబెట్టేసుకోండి ఒక గిన్నెలో. చూసారు కదండి, జార్లోకి అయితే మిర్చి తీసేసుకున్నాను. అదే కడాయి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేపుతూ ఉండండి. ఈ జార్లోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే దానికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూసారు కదండి, ఇంకా కొబ్బరి ఇంకా వేగాలి, ఇంకా వైట్గా ఉంది రెడ్ కలర్లో. ఇగో ఈ విధంగా అయ్యిందంటే వేయింది అన్నట్టు అండి. సో కొబ్బరి వేయింది. ఇందాక మిక్సీ జార్లో అయితే మనం పట్టుకున్నాం కదండి, చూసారు కదా కచ్చపిచ్చ అయింది. సో ఈ కొబ్బరి కూడా దాంట్లో వేసేసి మెత్తగా పట్టుకుందాము. సో అది మెత్తగా అవ్వదండి. ఇందాక నానబెట్టుకున్న సూప్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పడితే మెత్తగా అయిపోతుందండి. సో ఈ విధంగా చేస్తూ ఉంటే మెత్తగా అయిపోద్ది. చూసారు కదండి, ఇందాకటికి ఇప్పటికీ మా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.